నేను ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్గా జనసేన పార్టీ నుంచి ఎన్నుకోబడ్డాను. ఈరోజు జరిగిన కాశ్మీర్లో ఎంత దారుణం అంటే ఇది ఎంతో అన్యాయం, టెర్రరిజాన్ని ఈ విధంగా ఒక ముస్లిం ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ దేశం పైన తెగబడ్డ ఆ ముష్కరులని అంతమొందించాలని చెప్పి నేను మోదీ గారిని కోరుకుంటున్నాను. తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. నేను స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాను, సర్జికల్ స్ట్రైక్ కావాలని చెప్పి. ఆ పాకిస్తాన్లో చొరబడి మేమందరం లోపల ఏ విధంగా ఈరోజు ఆవేదన పడుతున్నామో, మా గుండెల్లో ఏ విధంగా ఆవేదన ఉందో, ఆ ఫ్యామిలీలు ఏ విధంగా ఆవేదన పడుతున్నారో, వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయి దాన్ని మనందరినీ కలిసివేసింది. ఈరోజు భారతవాసిగా ఈరోజు నాకు చాలా ఆవేదన ఉంది నా గుండెల్లో. ఆ గుండెల్లో ఆవేదన నేను మోదీ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు దేశంలో జరిగిన ఈ అమానుషమైన చర్యకి మోదీ గారు మీపైనే మా భార్య అంతా, మా దేశంలో మీరే న్యాయం చేయగలరని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మోదీ గారి నాయకత్వంలోనే ఈరోజు కాశ్మీర్ 10 సంవత్సరాల నుంచి ఎదుగుతూ ఉంటే అది చూసి ఓరలేక పాకిస్తాన్ ముష్కరులారా మీరు చేసిన చర్యకు మమ్మల్ని అందరూ మీరు విడదీయాలని అనుకుంటున్నారు. అది జరగబోదు. మోదీ లాంటి నాయకత్వంలో మేమందరం నిలబడి ఇలాంటి ముస్లింలందరూ నిలబడి ఆయనకు అండగా నిలబడతామని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను.